పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువ, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరణాన్ని జయించి సమాధి ముద్రలను తెంచుకొని సజీవుడుగా లేచిన మా రక్షకుడా, మీకు వందనాలు. ప్రభువా, నేడు మేమంతా నీ పునరుత్థాన పండుగను కొనియాడటానికి మీ సన్నిధిలో కూడి ఉండగా మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాపై కుమ్మరించండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దూతలు పలికిన గొప్ప నిరీక్షణ మా హృదయాలలో నూతన ఉత్సాహాన్ని నింపనివ్వండి. అయ్యా, ఈ ఆరాధన అంతటిలో మీరే అధ్యక్షుడిగా ఉండి మా స్తుతులను స్వీకరించమని, మమ్మల్ని మీ వాక్యముతో బలపరచమని సజీవుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. రే సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ పునరుత్థానుడైన యేసు క్రీస్తు నామములో ఈ పునరుత్థాన దినపు శుభాలను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసానికి ప్రాణమైన అత్యంత శక్తివంతమైన సంఘటన యేసు క్రీస్తు పునరుత్థానము. ప్రపంచ చరిత్రలో ఎంతో మంది గొప్ప నాయకులు, ప్రవక్తలు పుట్టారు, మరణించారు. కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి మన ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. శిలువపై మన పాపాల కోసము ప్రాణబలిగా అర్పించబడిన యేసయ్య సమాధిలో బందీగా ఉండిపోలేదు. చీకటిని చీల్చుకుంటూ మృత్యువును ఓడించి 3వ రోజున ఆయన సజీవుడుగా లేచి వచ్చారు. ఇది కేవలము 2026 సంవత్సరాల వెనుక జరిగిన ఒక చరిత్ర మాత్రమే కాదు, కానీ నేటికి మన జీవితాలను మార్చే ఒక జీవమైన సత్యము. ఈ పునరుత్థానము మనకేమి ఇస్తుంది అని రోజు మనము ఆలోచన చేసినట్లయితే, మొదటిది మనకు నిరీక్షణనిస్తుంది. మరణము ముగింపు కాదు, అది నిత్య జీవానికి ఒక ప్రారంభమని మనకు నిరూపిస్తుంది. రెండవది విజయము. పాపముపై, సాతానుపై మనకు లభించిన గొప్ప విజయానికి ఇది గుర్తు. మూడవది ధైర్యము. మనం ఆరాధించే దేవుడు మరణించిన దేవుడు కాదు, మన ప్రార్థనలు ఆలకించే సజీవుడైన దేవుడు. ప్రియులారా, సమాధి తెరవబడింది, ఆయన లేచి ఉన్నాడు. రండి, సజీవుడైన ఆ దేవునిని ఈరోజు పూర్ణ హృదయముతో ఆరాధిద్దాం. ప్రియులారా, అపోస్తలులు, శిష్యులు యేసు మరణించినప్పుడు అంతా అయిపోయిందని భయపడ్డారు. శత్రువులు ఆయనను సమాధిలో ఉంచి పెద్ద రాయితో ముద్ర వేశారు. కానీ దేవుని ప్రణాళికలో మరణము అంతము కాదు. సమాధి రాయి యేసయ్యను ఆపలేకపోయింది. మరణపు పాశాలు ఆయనను బంధించలేకపోయాయి. దేవుడు తన మహిమను చూపిస్తూ మరణాన్ని జయించి యేసును సజీవుడుగా లేపాడు. అవును ప్రియులారా, అందుకే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము ఈ విధముగా సెలవిస్తుంది. క్రీస్తు మరణములో నుండి లేచి ఇక మరణించడు, మరణమునకు ఇక మీదట ఆయన మీద ప్రభుత్వం ఉండదని మనము ఎరుగుదుము. అంటే ఆయన సాధించిన విజయము శాశ్వతమైంది. ఆయన మరల ఎన్నటికీ మరణించని జీవాధిపతి. అవును ప్రియులారా, ప్రకృతిలో దేవుని శక్తి ఉందనే ఒక చిన్న ఉదాహరణను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రభు మనకు ప్రకృతి ద్వారా కూడా ఈ పునరుత్థాన సత్యాన్ని వివరిస్తున్నారు. ఒక చిన్న విత్తనాన్ని చూడండి. మనము విత్తనాన్ని నేలలో నాటినప్పుడు అది మట్టిలో కలిసిపోయి చనిపోయినట్లు కనిపిస్తుంది. కానీ కొంతకాలానికి ఆ చనిపోయిన విత్తనము నుండి ఒక నూతన మొలక పుడుతుంది. ఆ మొలక ఒక పెద్ద చెట్టుగా మారి అనేక మందికి ఫలాలను, నీడను, అంటే కొత్త జీవాన్ని ఇస్తుంది. అలాగే యేసు క్రీస్తు ప్రభు కూడా మన పాపాల కోసము సమాధి చేయబడ్డారు. అంటే అది విత్తనము నాటబడింది. అంటే ఆ విత్తనము నాటబడింది, కానీ 3వ రోజున ఆయన మహిమతో లేచి మనందరికీ నిత్య జీవము అనే గొప్ప ఫలాన్ని ప్రసాదించారు. అవును ప్రియులారా, ఈరోజు
ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఏదైనా అంతమైపోయిందని మీరు బాధపడుతున్నారా? మీ ఆశలు, మీ అవకాశాలు లేదా మీ పరిస్థితులు సమాధి చేయబడ్డాయని అనుకుంటున్నారా? అయితే జ్ఞాపకము ఉంచుకోండి, మీరు, నేను, మనమందరము ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని జయించినవాడు, సమాధి నుండి జీవాన్ని పుట్టించగల శక్తి ఆయనది. యేసు పునరుత్థానము చెందారు అంటే ఆయన మీ జీవితంలోని మృతతుల్యమైన పరిస్థితులలో కూడా తిరిగి జీవాన్ని పోయగలరని అర్థము. అవును, యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానము ద్వారా దేవుడు ప్రకటించిన శక్తి కేవలము చరిత్రలో జరిగిన ఒక అద్భుతం మాత్రమే కాదు, అది రోజు మన జీవితాల్లో పనిచేసే సజీవ శక్తి. అవును ప్రియులారా, లోకంలో నిరాశతో ఉన్నవారికి ఈ పునరుత్థానము ఇచ్చే గొప్ప సందేశము ఒకటే: మన దేవుడు సజీవుడు. యేసు క్రీస్తు సమాధిలో నుండి లేవడము మన జీవితాలకు అతిపెద్ద ఆశ. అవును, అదే జీవమైన ఆశ. లోకములో చాలా మందికి ఆశ ఉంటుంది, కానీ అది చనిపోయిన ఆశ. ఏదో జరుగుతుందిలే అని సరిపెట్టుకుంటారు, కానీ యేసు క్రీస్తు పునరుత్థానము మనకిచ్చేది అటువంటిది కాదు. ఇది ఒక జీవమైన ఆశ. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము ప్రకారము యేసు క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట వలన అన్న వచనము ప్రకారము జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన తన పరిమితమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. యేసు లేచినందున మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడని, మన కష్టాలను చూసే నాథుడు ఉన్నాడని మనకు ఆశ కలుగుతుంది. ఆయన మరణాన్ని గెలిచినప్పుడు మన జీవితంలోని ఏ కష్టమైనా ఆయనకు అసాధ్యము కాదు. ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణను మనము గమనిద్దాం. చీకటి రాత్రి ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత పొడుగుగా ఉన్నా సూర్యోదయం రావడము ఎవరైనా ఆపగలరా? సాధ్యము కాదు కదా. సూర్యుడు ఉదయించగానే చీకటి మాయమైపోతుంది. యేసు మరణించినప్పుడు శిష్యుల జీవితాల్లో దుఃఖము అనే సుదీర్ఘమైన రాత్రి ఆవరించింది, కానీ పునరుత్థాన ఉదయం రాగానే ఆ చీకటి అంత తొలగిపోయి ఆనందము వెల్లివెరిసింది. అలాగే ప్రియులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఇప్పుడు కష్టాలు, వ్యాధులు లేదా అప్పులనే చీకటి రాత్రి నడుస్తూ ఉండి ఉండవచ్చు. నా జీవితము ఇంతేనా, ఇక వెలుగు రాదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్క విషయము గుర్తుంచుకోండి, యేసు లేచినట్లే మీ జీవితంలో కూడా ఒక నూతన ప్రారంభము ఉండబోతుంది. పునరుత్థానము మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఏ కష్టము శాశ్వతము కాదు. సమాధి వద్ద ఏడ్చిన మరియమ్మకు ఎలాగైతే యేసు సంతోషాన్ని ఇచ్చారో, ఈరోజు నిరాశలో ఉండి వాక్యము వింటున్న మీకు కూడా ఆయన నిరీక్షణను ఇస్తున్నారు. ఆయన లేచాడు కాబట్టి మనము భయపడక్కర్లేదు. ఆయన లేచాడు కాబట్టి మనకు ఓటమి లేదు. ఆయన లేచాడు కాబట్టి మన జీవితము ఇక్కడితో ముగిసిపోదు. యేసయ్య పునరుత్థానము మన ప్రతి కన్నీటి వెనుక ఒక నవ్వును, ప్రతి ఓటమి వెనుక ఒక విజయాన్ని దాచి ఉంచిందని నమ్మండి. ప్రియులారా, మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు సమాధి రాయి లాంటి ముగింపు ఉందని అనుకోకండి. దేవుడు ఆ రాయిని దొర్లించి మీకు ఒక నూతన ఆశను, నూతన వెలుగును ప్రసాదించబోతున్నాడు. ప్రియులారా, పునరుత్థానము పాపముపై విజయము సాధించింది. యేసు క్రీస్తు పునరుత్థానము కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు, అది పాపముపై మానవాళి సాధించిన మహా విజయము. శిలువ మరణము ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తము చెల్లించబడగా, పునరుత్థానము ద్వారా ఆ పాపపు శక్తి నిర్వీర్యము చేయబడింది. పాపానికి వచ్చే జీతము మరణము. యేసు మన పాపాల భారమంతటిని తన భుజాలపై వేసుకొని మరణించారు. ఒకవేళ ఆయన సమాధిలోనే ఉండిపోయి ఉంటే పాపమే గెలిచింది అనుకునే వాళ్ళము. కానీ ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేవడము ద్వారా పాపానికి ఇక మన మీద అధికారము లేదని నిరూపించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము ప్రకారము, అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా
మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అన్న వచనము ప్రకారము యేసు క్రీస్తు ప్రభు సాధించిన విజయము ఆయన ఒక్కడికే పరిమితము కాదు. ఆయనను నమ్మిన మనందరికీ ఆ విజయమును పంచి ఇచ్చారు. ఉదాహరణకు ప్రియులారా, ఒక వ్యక్తి తప్పు చేసి జైల్లో బంధించబడ్డాడనుకుందాం. అతను తనంతట తానుగా ఆ సంఖ్యలను తెంచుకోలేడు కదా. ఆ గదుల తలుపులు కూడా తీయలేడు. అతను బందీగా ఉండిపోవాల్సిందే. కాని ఒక శక్తివంతుడైన విడిపించేవాడు వచ్చి ఆ జైలు తలుపులు తెరిచి సంఖ్యలను విరగొట్టి అతన్ని బయటకు తీసుకొస్తే అతడు స్వేచ్ఛను పొందుతాడు. మనము కూడా పాపము అనే జైల్లో శాపము అనే సంఖ్యలతో బంధించబడి ఉన్నాం. యేసు క్రీస్తు తన పునరుత్థానము ద్వారా ఆ పాతాళపు తలుపులను పగులగొట్టి మనని పాప బంధాల నుండి విడిపించారు. ఇప్పుడు మనము పాపానికి దాసులము కాదు, దేవుని బిడ్డలుగా స్వేచ్ఛను పొందుకున్నాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరేదైనా చెడు అలవాట్లతో లేదా పాపపు ఆలోచనలతో పోరాడుతున్నారా? నేను దీని నుండి విడుదల పొందలేనేమో అని భయపడుతున్నారా? పునరుత్థానుడైన యేసు మీతో ఉన్నాడని మర్చిపోకండి. ప్రియ సహోదరి సహోదరుడా, సమాధి రాయిని దొర్లించిన శక్తి మీ పాపపు బంధనాలను కూడా తెంచగలదు. మరణాన్ని గెలిచిన దేవుడు మీ జీవితంలో ప్రతి విధమైన అపజయానికి ముగింపు పలికి మిమ్మల్ని జయశీలురుగా నిలబెట్టాలని ఆశిస్తున్నాడు. మన విజయము మన భక్తిలో లేదు, మన ప్రభువైన యేసు క్రీస్తు పునరుత్థాన శక్తిలో ఉంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, పాపపు సంఖ్యలు తెగిపోయాయి, మరణపు ముళ్ళు విరగొట్టబడింది. పునరుత్థానుడైన యేసు ద్వారా మనకు నిత్య విజయము లభించింది. అవును, క్రైస్తవ విశ్వాసములో పునరుత్థానము మనకిచ్చే అత్యంత గొప్ప వాగ్దానము నిత్య జీవము. యేసు క్రీస్తు సమాధిని గెలిచిన సంఘటన కేవలము ఆయన శక్తిని ప్రసాదించడమే కాదు, అది మన భవిష్యత్తుకు ఒక హామీ. చాలా మందికి మరణం అంటే భయము. మరణముతో అంతా ముగిసిపోయిందని లోకం అనుకుంటుంది. కానీ యేసు శిష్యులకు మరణం అనేది ఒక నిద్ర వంటిది. యేసు లేచినందున ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనలాగే మహిమ శరీరముతో తిరిగి లేస్తారని లేఖనాలు సుస్పష్టముగా సెలవిస్తున్నాయి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఇలా సెలవిచ్చారు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను నమ్మువాడు చనిపోయినను బ్రతుకును అన్న ఈ వచనము, ఈ మాటలు ఒక బలమైన హామీని ఇస్తున్నాయి. మన రక్షకుడు సజీవుడు గనక ఆయన యందు నిద్రించిన వారు కూడా ఆయనతో కూడా సజీవంగా ఉంటారు. పునరుత్థానం అనేది మరణంపై జీవము సాధించిన అంతిమ విజయము. ప్రిలారా, ఉదాహరణకు ఒక విద్యార్థి కష్టపడి చదివి పరీక్షలో ఉత్తీర్ణుడైతే అతనికి ఉన్నత చదువులకు మరియు ఉజ్వలమైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయి. ఆ ఒక్క విజయము అతని జీవితాన్ని మార్చివేస్తుంది. అలాగే యేసు క్రీస్తు మరణం అనే పరీక్షను ఎదుర్కొని పునరుత్థానము ద్వారా దానిని జయించి విజయము సాధించారు. ఆయన సాధించిన ఆ విజయము మనందరికీ పరలోక రాజ్యం అనే నిత్య జీవానికి మార్గాన్ని తెరిచింది. ఆయన వెళ్ళిన మార్గములోనే మనము కూడా వెళదాం. ఆయన లేచినట్లే మనము కూడా లేస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమిపైన మన జీవితము తాత్కాలికం. మన కష్టాలు, మన కన్నీళ్లు ఒకరోజు ముగిసిపోతాయి. కానీ పునరుత్థానుడైన యేసు మనకిచ్చే జీవము శాశ్వతమైంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలో చాలా మంది మీ ప్రియమైన వారిని కోల్పోయి బాధపడుతున్నారా? మరణ భయము మిమ్మల్ని వేధిస్తుందా? అయితే జ్ఞాపకము ఉంచుకోండి, యేసు సమాధి ఖాళీగా ఉంది, మన నిరీక్షణ సజీవమైంది. ఈ లోకయాత్ర ముగిసిన మనం మన ప్రభుతో నిత్యము జీవిస్తాము అనే నిశ్చయతను ఈ పునరుత్థాన దినము మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము విన్నట్లుగా పునరుత్థానము దేవుని శక్తికి గుర్తు. అది మన ఆశకు మూలము. అది పాపముపై మన విజయము. అది నిత్య జీవానికి మన హామీ. యేసు కేవలము చరిత్రలో నిలిచిన వ్యక్తి కాదు, మన హృదయాలలో
నివసించే సజీవుడు. ఆయన మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు అన్న ఈ గొప్ప సత్యాన్ని నమ్మి ఆయనకు సాక్షులుగా లోకములో జీవిద్దాం. యేసు క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానము అనేది కేవలము మనము ప్రతి సంవత్సరము జరుపుకునే పండుగ మాత్రమే కాదు, అది మన ప్రతి ఒక్కరి జీవితంలో రావలసిన ఒక గొప్ప మార్పు. ఆయన సమాధి నుండి లేచినట్లు మనము కూడా మన పాత పాపపు జీవితాల నుండి లేవాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు మన పాపాల కోసము మరణించి మన నీతి కోసము తిరిగి లేచారు. ఆయన పునరుత్థానాన్ని నమ్మే మనము పాత కోపము, పాత లోకాశలు, పాత స్వభావము అనే సమాధిలో నుండి మనము బయటకు రావాలి. రోమా పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పినట్లుగా మనము గమనించగలం. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అన్న వచనము ప్రకారం, అంటే పునరుత్థానము మనల్ని ఒక కొత్త జీవన శైలి వైపు నడిపిస్తుంది. క్రీస్తులో ఉన్న ప్రతివాడు నూతన సృష్టి. ప్రియులారా, ఒక అద్భుతమైన ప్రకృతి ఉదాహరణను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక గొంగలి పురుగు నేల మీద పాకుతూ అనేకులు ఆకులను తింటూ చాలా సామాన్యముగా ఉంటుంది. కానీ అది తన చుట్టూ ఒక గూడు కట్టుకొని కొంతకాలము సమాధిలో ఉన్నట్టుగా అందులో ఉండిపోతుంది. ఆ గూడు పగలగొట్టుకొని బయటకు వచ్చినప్పుడు అది పాత గొంగలి పురుగులా ఉండదు. అదొక అద్భుతమైన సీతాకోక చిలుకలాగా మారి ఆకాశములో ఎగురుతుంది. దాని రూపము మారింది, దాని గమనము మారింది, దాని జీవితమే కొత్తగా మారింది. ఆ రీతిగానే ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితము కూడా ఆ విధముగానే ఉండాలి. క్రీస్తును నమ్మకముందు మనము పాపములో పాకే గొంగలి పురుగులా ఉండవచ్చు. కానీ క్రీస్తు పునరుత్థాన శక్తి మనల్ని తాకినప్పుడు మన పాత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతతో కూడిన నూతన జీవితంలో జగరగలగాలి. కాబట్టి ఈ పునరుత్థాన రోజున ప్రభు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నువ్వింకా పాత సమాధిలోనే ఉన్నావా, లేక కొత్త జీవితంలోనికి వచ్చావా అని. అబద్ధాలు, అసూయ, లోకపు వ్యసనాలు అనే పాత వస్త్రాలను విడిచిపెట్టండి. ప్రేమ, సమాధానము, పవిత్రత అనే పునరుత్థాన వస్త్రాలను ధరించుకోండి. యేసు సమాధి నుండి బయటకు వచ్చినట్టుగా మీరు కూడా మీ పాత బలహీనతల నుండి బయటకు రండి. ఆయన లేచాడు. ఇప్పుడు మీరు కూడా ఆయనతో కలిసి నూతనముగా జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము దేవుని వాక్యము ద్వారా ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాం. యేసు క్రీస్తు పునరుత్థానము అనేది కేవలము 2026 సంవత్సరముల క్రితము ఖాళీ అయిన ఒక సమాధికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. అది ఈ రోజున మన జీవితాలను ఉజ్జీవింపజేసే ఒక సజీవ వాస్తవం. యేసు క్రీస్తు పునరుత్థానము మనకేమి అందిస్తుందో ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. అది మరణాన్ని సైతము ఓడించిన దేవుని అపరిమితమైన శక్తినిస్తుంది. అది నిరాశలో ఉన్న మనకు వెలుగునిచ్చే సజీవమైన ఆశయి ఉంది. అది మన పాపముపై, సాతానుపై లభించిన శాశ్వత విజయము. అది మరణము తరువాత కూడా మనకు దొరికే నిత్య జీవానికి బలమైన హామీ. అది గొంగలి పురుగు సీతాకొక చిలుకలాగా మారినట్లు మనల్ని నూతన సృష్టిగా మార్చే నూతన జీవితము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ఇప్పుడు మనల్ని మనము పరీక్షించుకుందాం. సమాధి రాయి దొర్లిపోయింది, సమాధి ఖాళీగా ఉంది. మరి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ హృదయము ఎలా ఉంది? మీరింకా నిరాశ అనే సమాధిలోనే బ్రతుకుతున్నారా? పాపపు అలవాట్లు అనే సంఖ్యలతో బంధించబడి ఉన్నారా? మరణము అంటే భయపడుతున్నారా? పునరుత్థానుడైన యేసు ఈ క్షణమే మీ పక్కన నిలబడి ఉన్నారు. ఆయన అంటున్నారు, నేను పునరుత్థానమును జీవమును అని. ఎవరైతే ఈరోజు తమ పాత జీవితాన్ని విడిచిపెట్టి
యేసు క్రీస్తు ప్రభువిచ్చే ఆ కొత్త జీవితాన్ని స్వీకరించాలని ఆశపడుతున్నారో, ఎవరైతే తమ కష్టాల రాయి దొర్లించబడాలని కోరుకుంటున్నారో, వారు మీ కుడి చేతిని మీ హృదయంపై వేసుకోండి. లేదా మీరున్న స్థలములోనే నిలబడి ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి ఈరోజు మీ 2 చేతులెత్తి దేవుని స్తుతించండి. ఈరోజే మీ పునరుత్థాన దినం. ఆయన శక్తి మీ హృదయంలోనికి ఆహ్వానించండి. అవును, ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే ఆశ కలిగి నూతన జీవితము కావాలని ప్రభు వైపు చూస్తున్నారో, మీరున్న స్థితిలోనే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువ, మీ శ్రేష్టమైన సజీవమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మరణాన్ని జయించి లేచిన మీ గొప్ప ప్రేమకై వందనాలు. అయ్యా, ఈరోజు మీ వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రభువా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అన్న ఆ విజయ నాదము ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతిధ్వనించనివ్వండి. ఎవరైతే అనారోగ్యముతో, అప్పుల బాధతో, నిరాశతో సమాధి చేయబడినట్లుగా ఉన్నారో, వారి జీవితాల్లో మీ పునరుత్థాన శక్తిని విడుదల చేయండి. అయా, వారి కన్నిటిని తుడిచి విజయాన్ని ప్రసాదించండి. మేమందరము పాత జీవితాన్ని విడిచి మీలో నూతన సృష్టిగా సీతాకోక చిలుక వలె పరిశుద్ధముగా ఎగిరే కృపను మాకు దయచేయండి. అయ్యా, ఈ పునరుత్థాన పండుగ సంతోషము కేవలము ఈ రోజుతో ముగిసిపోకుండా మా జీవితాంతము మీకు సాక్షులుగా జీవించేలా మమ్మల్ని బలపరచండి. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. అయా, ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఆ రీతిగానే నా తండ్రి, ఇదిగో కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించండి. అనేక మంది బిడ్డలు నా తండ్రి అక్కడుండి స్వేచ్ఛగా పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లేక, అకామాలు లేక, కష్టపడుతూ కన్నీరు కారుస్తూ వేదనను అనుభవిస్తూ మీ వైపు చూస్తూ ఉండగా, అలాంటి ప్రతి బిడ్డని దినము జ్ఞాపకము చేసుకొని అధికారులతో మీరు మాట్లాడి బిడ్డలకు అక్కడ స్వేచ్ఛగా పని చేసుకుంటకు కావలసిన అనుమతులను, అకామాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎంతో మంది నా తండ్రి వారి అధికారుల చేత, యజమానుల చేత హింసింపబడుతూ, బాధింపబడుతూ ఉండగా అలాంటి వారితో మీరుండండి. వారి యజమానులతో, వారి పై అధికారులతో మీరు మాట్లాడండి. ప్రేమ కలిగి, అయా నీ బిడ్డల పట్ల, దేవా నీ బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఉండులాగున వారి హృదయాలను మార్చి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా, వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని పునరుత్థానుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.